ఆ కోయిదొర మాట కొట్టేయకుండా అందులో నిజమెంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ మాట నిజమైతే మీకో కుటుంబం ఉంటుంది. అనాథనుకుంటేనే మీ బాధ తీరిపోతుంది. మనసెప్పుడు అంతేనమ్మా, అదిష్టపడి మనల్ని బాధ పెడుతుంది. దాని మాట వింటే బాధ తప్ప ఏది మిగలదు. అందుకే నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. మర్చిపో మర్చిపో అంటే మర్చిపోవటానికి సత్య జ్ఞాపకం కాదన్నయ్యా, ప్రాణం. తనని మర్చిపోవటం ఈ జన్మకి జరగదు. ఈ జన్మకి నా భర్త అంటే సత్యే. అందుకే సత్యాన్ని నాకింతకాలం దూరం చేసిన నా కోపాన్ని వదిలేసి మంచిగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరినో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? నా పెళ్లి సత్యతో ఎప్పుడూ అయిపోయింది. నా పక్కన మీ అందరికీ సత్య ఫోటో కనిపించింది, నాకు మాత్రం నా సత్యే కనిపించాడు. మీ అందరికీ అది బొమ్మల పెళ్లి కావచ్చు, నాకు మాత్రం అదే పెళ్లి. నాకు తెలుసన్నయ్యా, నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా బాధపడుతున్నాను అని నువ్వనుకుంటున్నా. బాధపడటం ఈ ఊర్మిళకి ఎప్పుడూ అలవాటు లేదు. అది చేతకాని వాళ్ళు చేసే పని. వస్తాడన్నయ్యా, త్వరలోనే సత్య నా భర్తగా మన ఇంటికొస్తాడు. జరిగింది మర్చిపోయి ఆఫీస్ వరకు వచ్చేలా చేయగలిగిన దాన్ని ఇంటి వరకు వచ్చేలా చేయలేనా? కోరుకున్నది దక్కించుకోలేకపోవటం ఈ ఊర్మిళ చరిత్రలో లేదు, ఉండదు. మంచిగా సత్యతో, చెడుగా సావిత్రితో ఒకేసారి ఇద్దరితో చదరంగం ఆడుతున్నాను. ఆటలో ప్రతి మలుపు నాదే, చివరికి గెలుపు నాదే. వచ్చేస్తాడు నా సత్య, నా భర్తగా త్వరలోనే వచ్చేస్తాడు. రప్పించటానికి నేను, పంపించటానికి సావిత్రి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నాం. వచ్చేస్తాడన్నయ్య, మీ బావ వచ్చేస్తాడు. బామ్మా, బామ్మా. ఒరే సత్య, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? రా కూర్చో. చెప్పరా, ఏంటి విశేషాలు? చాలా మాట్లాడాలనుంది బామ్మ. అంతకుముందు చాలా అడగాలనుంది. ఎవరిని అడగాలో అర్థం కాక నీ దగ్గరికొచ్చాను. ఏమడగలరా? బామ్మ, నేను అనాథనా? చెప్పు బామ్మ, నేను అనాథనా? అదేంట్రా కొత్తగా అలా అడుగుతున్నావు? కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్త ప్రశ్నలే వస్తాయి. ఏం తెలిసింది? నేను అనాథని కాదు. నాకు కుటుంబం ఉంది. ఎవరు వాళ్ళు? ఏమిట్రా ఆ పిచ్చి మాటలు? లేని కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా నాన్న ఎవరూ లేక అనాథలా ఆశ్రమంలో పెరిగావు. ఆ విషయం నీకు తెలుసుగా. ఆ తర్వాత నువ్వు మాకు పరిచయం అయ్యావు. నువ్వు మా బిడ్డ అనుకుని బిడ్డలా చూసుకున్నావు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు బామ్మ. లేదు అన్న అబద్ధం నిన్నటి వరకు నా మనసుని రాయించేసిందేమో. అందుకే రాయిలాగే ఉండిపోయింది. వాళ్ళున్నారని తెలిసిన దగ్గర నుంచి
అది పడుతున్న ఆనందం చూస్తుంటే ఉన్నారన్నమాటే నిజం అనిపిస్తోంది. ఎవడు చెప్పాడో గాని నిన్ను అమాయకుణ్ణి చేసి బాగానే ఆడిస్తున్నాడు. నీకంత అనుమానంగా ఉంటే నువ్వు పెరిగిన అనాథాశ్రమంలోనే వెళ్ళి అడిగి చూడు. నిజమేంటో నీకే తెలుస్తుంది. పురిటిలో పోవలసిన ప్రాణాన్ని ఎంతో కష్టపడి కాపాడుకున్నాను. అనాథగా అయినా వాడు ప్రాణాలతో బతికుంటే చాలని ఇంత దూరం తీసుకొచ్చాను. వాడి ప్రాణాలు తీసే వాడి పుట్టుక గురించి మళ్ళీ ఎందుకయ్యా గుర్తు చేశావు? ఆ రాక్షసుడికి దూరంగా ఉంటేనే వాడు బతికుంటాడు. అయిన వాళ్ళు ఆస్తులు లేకపోయినా అనాథగా అయినా వాడిప్పటి వరకు సంతోషంగానే ఉన్నాడు. ఇప్పుడు వాడి పుట్టుక గురించి అనుమానం వచ్చింది. అయిన వాళ్ళు ఉన్నారన్న నమ్మకం వచ్చింది. వాడు బతికుండాలి అంటే ఆ నమ్మకం చచ్చిపోవాలి. చంపే స్వామి, ఆ నమ్మకాన్ని చంపేసి వాణ్ణి బ్రతకనివ్వు స్వామి. నా మనసు నాకు అబద్ధం చెప్పలేదు బామ్మ. నిజం చెప్పు, నా తల్లిదండ్రులు ఎవరు? నా కుటుంబం ఏమైంది? అందరూ ఉన్న అనాథగా బతకాల్సిన కర్మ నాకేంటి? నన్ను అనాథం చేసిన రాక్షసుడెవరు? నా తల్లిదండ్రులెవరు? ఇంకా నా దగ్గర దాచాలని ప్రయత్నించొద్దు బామ్మ. ఈరోజు నాకు నిజం తెలియాలి. అందరూ ఉన్నా నేను అనాథగా మిగలడానికి కారణం ఏమిటి? నా కుటుంబం గురించి నాకు తెలియాలి. నా పుట్టుక గురించి నాకు తెలియాలి. వ్యాపారం కోసం వెళ్ళి మీ తాతల కాలంలోనే కేరళలో స్థిరపడిన కుటుంబం మీది. మాట మంచిది కావడం వల్ల వ్యాపారంలో ఎదిగి ఎదిగి ఒక ప్రాంతానికి జమీందారులయ్యారు. ఆడవాళ్ల కట్టుబాట్లని ఆచారాల్ని మంటగలిపి కొంతమంది నీచమైన రాక్షస సాంప్రదాయాల్ని అంతం చేసి ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ దేవుడయ్యాడు మీ నాన్న ఆనంద భూపతి. ఆ రోజున మీ అమ్మ
నీకీ లోకం చూపించాలని పురిటి నొప్పులతో పోరాడుతుంది. పుట్టేది మగబిడ్డ. మీ వంశానికి వారసుడొస్తున్నాడు. ఉంటానయ్యా, మంచిది. అమ్మా, రేయ్, మీరిక్కడే ఉండండి. నమస్కారం బావగారు. బావగారు, అక్కకి ఇంకా కాన్పోలేదా? లేరా పైకి. ఆడదాని మానం అంటే అంత అలసైపోయిందా? మర్చిపోయిన ఆచారాల్ని మళ్ళీ తీసుకొస్తున్నావంట. ఆడవారి ఎద మీద ఏ విధమైన అత్యాదనం ఉండకూడదంటున్నావంట. పసిబిడ్డలకు పాలిచ్చే అమ్మ గుండెల మీద గుడ్డ వద్దంటానికి నువ్వెవడవరా? అంటే బావగారు, అది నోర్మయ్. తప్పులు చేస్తున్నావు, తప్పుడు దారిలో వెళ్తున్నావు. వ్యాపారాల మీద వచ్చే ఆదాయాన్ని తప్పుతో పట్టిస్తున్నావు. అలాంటిదేం లేదు బావగారు. ఎవరో నా మీద లేనిపోని నిందలు మోపారు. నీ గురించి నాకు తెలియకపోతే కదా ఒకళ్ళు చెప్పడానికి. మీ అక్కను పెళ్లి చేసుకుని
తనిక్కడ ఒంటరిగా బాధపడకూడదని తోడుగా నిన్ను తీసుకొచ్చాను. బావమరిది బతక్కోడతాడనే మాటలు నమ్మి బాగుపడతావని నా వ్యాపారాలని చూసుకునే అవకాశం ఇచ్చాను. ఇచ్చిన అవకాశాల్ని దుర్వినియోగం చేస్తూ మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నా నీకు ఇక నా ఇంట్లో స్థానం లేదు. నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి. అంత మాట అనగండి బావగారు, పొరపాటు జరిగింది. మరోసారి మీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే పనులు నేను చేయను. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేసేదే తప్పు. అన్నీ తెలిసి అహంతో నువ్వు చేస్తున్న తప్పుల్ని క్షమించడం అంటే తప్పు చేయమని 10 మందిని ప్రోత్సహించడమే అవుతుంది. మా జమీనికి మచ్చ తెచ్చే నీలాంటి నీచుడికి నా ఇంట్లో స్థానం లేదు. పో బయటికి. బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను బావగారు. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. ఈ ఒక్కసారి క్షమించండి బావగారు. ఛీ, పో. చూస్తావే, పో బయటికి. అదే మీ మాట? నీ విషయంలో మరో మాట ఉండదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆలోచించి సమాధానం చెప్పండి బావగారు. ఇంకా ఏంట్రా ఆలోచించేది? నన్నే ఎదిరిస్తావురా? రేయ్, రమ్మనగానే వచ్చింది నా అక్కలాగా నీకు పాదసేవ చేద్దామని కాదురా, నీ ఆస్తి అనుభవించాలని. నేను ఈ ఇంటి నుండి బయటికి పోవాలి అంటే ఎలా బావగారు? అందుకే మిమ్మల్ని పైకి పంపిస్తున్నా.
తెలిస్తే అందుకు కారణం నేను అని తెలుస్తుంది. అది తెలిసిన మరుక్షణం నీ మేనమామ ముందు తీసేది నా ప్రాణాలేరా.